అయితే ఇంద్రారెడ్డి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత అది రోడ్డు ప్రమాదం కాదు, ప్రమాదమే కాదు, అది కావాలని చేయించారు అన్న వదంతులు కూడా అప్పట్లో వినిపించాయి బాగా కూడా. అది తర్వాత ఆ కేసు అంతా కూడా ఇదైపోయింది అనుకోండి. అంటే అది నిజానికి అది మీరు ఏమని భావిస్తున్నారు? రోడ్డు ప్రమాదం అనే భావిస్తున్నారు, లేదంటే ఇతరులు ఎవరైనా చేయించారని మీరు అనుకుంటున్నారా? ఆ రోజు కూడా నేను మా వారు చనిపోయిన తర్వాత కొంతమంది నా దగ్గరికి వచ్చి అది ప్రమాదం కాదు చేయించారు ఎవరన్నా ఒక స్టేట్మెంట్ రిటర్న్లు ఇవ్వమని అడిగారు. కానీ నేను ఆ టైంలో ఆ మూడ్లో లేను, నేను అటు పక్కల అటెన్షన్ కూడా ఇవ్వలేదండి. ఏది జరిగినా మా దురదృష్టం అనుకున్నాను అంతే. మొత్తం మీద చెప్పండి, అది ప్రమాదం అని ఈ రోజుకి మీరు భావిస్తున్నారా? మీ మధ్యలో ఏమైనా వెలితి అనేది ప్రమాదం అని అనుకుంటానండి. ప్రమాదం అని అంటే ఎవరు శత్రువులు లేరు, అంతవరకు అట్లా అంత ఇదిగా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను. ప్రమాదం అని బిలీవ్ చేస్తాను. ఓకే మేడం. ఆ తర్వాత అంటే మీరు చెప్పినట్టుగా మీ భర్త గారు ఎప్పుడైతే చనిపోయారు ఆ తర్వాత మీ ఇంటికి, ఎందుకంటే మా వారు ఏదన్నా ఉన్నా నాతో డిస్కస్ చేసేవాళ్ళు. అంటే ఏదన్నా వ్యతిరేకులు ఉన్నా పలానోడు ఇట్లా ఇది చేస్తున్నాడనో లేకపోతే పలాని వాళ్ళు ఇట్లా ఉంది అనేదని చెప్పేవాడు. బట్ అట్లాంటి డిస్కషన్ ఏం జరగలేదంటే అది ప్రమాదం అని. ఎన్ని రోజులు తేరుకున్నారు మళ్ళీ తర్వాత? అంటే అప్పటికి కార్తీక్ ఐ థింక్ 16 సంవత్సరాలు ఉండొచ్చు. ఇక ఇద్దరు వీళ్ళంతా చిన్న కిడ్స్ అంతా కూడా, వీళ్ళందరినీ పెట్టుకొని ఇక జీవితం ఎలా అన్న ఆలోచనలో ఎలా ఉండిపోయారు మీరు అసలు? అంటే మా వారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుండే మొదలు పెట్టారు. అంటే చనిపోయినాక 3rd డేకే నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా పరిస్థితి అంతా మారిపోయింది. ఇంకా మా పార్టీలోకి రండి అని అడిగాడు. సో నేను అసలు రాజకీయాల్లోకి రానని చెప్పాను. ఇప్పుడు ఇంకా రాజకీయాల్లోకి ఇంకా వెళ్ళడమే మీకు ఇష్టం లేదనిపించింది అప్పుడు? ఆ రోజు చెప్పాను తర్వాత. అంటే అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు మీ ఇంటికి పలుమార్లు వచ్చారు, ఖచ్చితంగా రావాలి, మీ భర్త గారు తెలుగుదేశంలో ఉన్నారు, మీ భర్త గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చిన కూడా తెలుగుదేశం పార్టీనే కదా, మీరు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళకూడదు, టీడీపీలోకి రావాలని పలుమార్లు కూడా ఆయన మిమ్మల్ని పిలిచారు. మరి మీరు ఎందుకు ఆ వైపు? దేవేంద్ర గౌడ్ గారు వచ్చినప్పుడు ఒకటే చెప్పారు, ఇంద్రారెడ్డి గారు మాతో ఎదిగి ఉన్నారు, తెలుగుదేశంలో ఎదిగి ఉన్నారు, మొన్ననే కాంగ్రెస్లో పోయారు, కాబట్టి నువ్వు మాతోనే ఉండాలని కోరుకుంటామమ్మా. నువ్వు పాలిటిక్స్లో పోటీ చేయాలనుకుంటే నువ్వు తెలుగుదేశం నుండి పోటీ చేయి, మేమందరం కూడా ఇంద్రన్నతో ఎదిగిన వాళ్ళమే. ఆ రోజు అందరు వచ్చారు, టీడీపీకి సంబంధించిన ముఖ్యమైన ఎమ్మెల్యే. దేవేంద్ర గౌడ్ గారిని కూడా తీసుకొచ్చింది ఇంద్రారెడ్డి గారు. ఆయన చెప్పాడు, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంద్రన్న సపోర్ట్తోనే గెలిచినాం మేమంతా, ఆయన తీసుకొచ్చాడు మమ్మల్ని. నువ్వు తెలుగుదేశంలోకి వస్తే నేను ఒక సోదరులాగా పెట్టుకొని చూసుకుంటామమ్మ, మేము నిర్ణయం నీది తల్లి అని చెప్పిపోయింది ఆయన. పాపం అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నిర్ణయం నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఒక సోదరిగానే చూస్తాం మేము, కానీ మా పార్టీలోకి వస్తే ఇంకా కొద్ది ప్రయారిటీ ఇంకా ఎక్కువ చూసుకుంటాం నేను అని చెప్పారు. నేనన్నా నాకు ఎక్కడ ఇష్టం లేదు, రాజకీయాలు ఇష్టం లేదు, సౌతి తల్లి బిడ్డలాగా కాకుండా సొంత చెల్లెలాగా చూసుకుంటామని. లేదు, ఆయన చాలా హంబుల్గా చాలా ఇదిగా చెప్పాడులేండి. ఎక్కడున్నా సోదరిగానే చూసుకుంటాం, అయితే మా పార్టీలోకి వస్తే ఇంకా ఎక్కువగా చూసుకుంటామంటే ఆ పార్టీలోకి వస్తే సౌతి తల్లి బాధ్యత అంతా మేమే తీసుకుంటాము, కానీ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నిన్న ఒక సోదరిగానే చూసుకుంటాం మేము అని చెప్పి మాట్లాడేది. నేను వెళ్ళిపోయాను, నేను చెప్పాను రానన్నా, నేను రాజకీయాల్లోకి రానని చెప్పాను. ఆల్మోస్ట్ 14 days 14th డే పెడుతున్నాం అన్నప్పుడు 11వ రోజు 12వ రోజు అన్న వచ్చారు కౌగుట్లకి. అప్పటికి మధ్యలో జానన్ వచ్చిపోయారు, కొండ సురేఖ వచ్చారు, అందరు కూడా ఇదే మాట్లాడుతున్నారు రమ్మని చెప్పి. ఇంకా చాలామంది వచ్చారు, సుధాకర్ రెడ్డి, ఇంకా చాలామంది వచ్చి రమ్మని కాంగ్రెస్లోకి రండి అని చెప్పడం. లాస్ట్లో అన్న వచ్చారు, వచ్చి ఏమనలే, ఏం మాట్లాడకుండా ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి, నువ్వు పాలిటిక్స్లోకి రా, నేను ఒక చెల్లెల్లాగా చూసుకుంటాను, అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పారు. సరే, అప్పుడున్న పరిస్థితులలో నేను అనుకున్నాను ఇంకా, అంటే ఒక డోర్ క్లోజ్ అయిపోయింది, ఇంకో డోర్ ఓపెన్ ఉన్నది, దేవుడికి చూపించినట్టున్నాడు. ఇంకా అన్ని యాంగిల్లో ఆలోచించిన అన్నట్టు ఈయన ఎట్లా అంటే ఏ ఆశయంతోనే రాజకీయాల్లోకి వచ్చారు, ఎంత కష్టపడ్డారు, మామూలు ఫ్యామిలీ నుండి రాజకీయంగా లెవెల్ ఎదగడానికి ఎంత కష్టపడ్డారు అనేది ఆయన వైఫ్గా నాకు తెలుసు. ఎంత కష్టపడుతూ ఆ లెవెల్కి ఎదిగారని ఆయన ఇంటిగ్రిటీ ఆయన ఎప్పుడు. సో దానికి నేను కాపాడాలంటే ఖచ్చితంగా ఆయనకు ఆత్మ శాంతించాలంటే నేను అది కాపాడాలి కొంత. అట్లా నిజంగా ఆ టైంలో కార్తీక పెద్దగా ఉండింటే ఎవరో మా అబ్బాయి ఉంటే నేను వాళ్ళని పెట్టేసేదాన్ని. సో అప్పుడు జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉంది, 15-16 అప్పుడు నాకు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఆ టైంలో వెళ్ళడమే కరెక్ట్ అనుకుని అన్న వచ్చి చెప్పిన తర్వాత నిర్ణయం చేసుకున్నాను వెళ్ళాలి. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.